జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రోగులకు పండ్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల లింగారెడ్డి, ఓజ్జాల బుచ్చిరెడ్డి, లంక గంగాధర్, కొమిరెడ్డి శ్రీనివాస్, బంగారుకల్ల కిషోర్, అంగడి పురుషోత్తం, ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్, బర్ల రమేష్, పూదారి సుధాకర్ గౌడ్, ఆకుల ప్రవీణ్, భరత్, గడ్డం రామరెడ్డి, తిరుపతి రెడ్డి, చర్లపల్లి ఆనంద్ గౌడ్, జావేద్, అలీం, ఉజ్జల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తక్కువగా మంచి మళ్ళీ ఎక్కువగా కూడదు. చూడండి మేడం, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు ఈరోజు మన తెలంగాణ అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా వారికి మన అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అందరం కౌన్సిలర్స్ కార్యకర్త అందరం కలిసి కేక్ కట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేము మెట్పల్లి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో పెద్ద ఎత్తున కార్యకర్తల ద్వారా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు అందరి సమక్షంలో జరుపుకొని వారు చేసినటువంటి సేవలు కానీ వారు చేసినటువంటి ప్రజలకు చేస్తున్న సౌకర్యాలు కానీ అవి ప్రజలకు వివరిస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో గ్రామాలలో కూడా సాయంత్రం పూట కేకులు కట్ చేస్తాం అని చెప్పి కోరుతూ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజులల్లో నిండు నూరేళ్ళు ఉంటూ మన భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బిడ్డ మన కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఎంతో శోచోచకం. వారికి ఎమ్మెల్యే గారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు మరియు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నాయకత్వంలో మేమందరము ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది. జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతోని ఆ భగవంతుని దయలతోని రాబోయే రోజులల్లో ప్రజాభిష్టం మేరకు ఖచ్చితంగా ప్రధాని కావాలనేది మా నియోజకవర్గ ప్రజల ఆశ. అదేవిధంగా మరి మా కార్యకర్తల ఆశ కూడా మరి రాబోయే రోజులలో మా సంజయ్ గారు ఎమ్మెల్యే, నెక్స్ట్ మా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనేది ఈ సందర్భంగా మా కార్యకర్తల అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. మరి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క మా పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మన తెలంగాణ సాధకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మెట్పల్లి పట్టణంలో మన ఎమ్మెల్యే గారి నివాసం లోపల మెట్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరం కలిసి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే కేసీఆర్ వల్లే ఇవాళ తెలంగాణ పదం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం కానీ, ఇవాళ తెలంగాణలో అభివృద్ధి కూడా ఆ రకంగా ముందటికెళ్తున్న శుభతరుణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి వారు దేశవ్యాప్తంగా మన తెలంగాణ పథకాల్ని ఏదైతే ముందుకు తీసుకుపోదలుచుకున్నారో ఆ దేవుని కరుణతోటి, ప్రజల ఆశీర్వాదంతో
అందరితో పాటు అలాగే ఆయన నిండు నూరేళ్లు బ్రతికి ఖచ్చితంగా ఇందాక అందరు అన్నట్టుగా మరింత ఉన్నత స్థితికి ప్రధాని కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మా కార్యకర్తలందరం పార్టీ ప్రతినిధులందరం కోరుతున్నాం. జై తెలంగాణ. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. మేడం ఇటు చూడండి.